మన దగ్గర ఉన్నారు MGM 7 హిల్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్స్ డాక్టర్స్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ గారు మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉషా రామకృష్ణ గారు. హాయ్ మేడం. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. డాక్టర్ గారు అయితే మీరు ఆల్రెడీ చెప్పున్నారు, చాలా చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే కంటిన్యూషన్గా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇంట్లో వాటితో మనం క్యూర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇంకొందరికి ప్రాబ్లం ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. ఇవి మెడిసిన్స్తో మనం నార్మల్గా అయితే ఇంట్లో ఫుడ్తో కంట్రోల్ చేసుకోవడం చూస్తారు, లేదనుకుంటే బయట మెడికల్ షాప్లో దొరికే మెడిసిన్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు కాకుండా ఈ లూజ్ మోషన్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ సర్జరీ ఎప్పుడు అవకాశం ఉంటుంది? సో యూజువల్గా లూజ్ మోషన్స్ కానీ చాలా రోజుల నుంచి లూజ్ మోషన్స్ అవుతున్నారు, చాలా రోజుల నుంచి మలబద్ధకం ఉన్న 99% సర్జరీ అవసరం పడదండి. మెడిసిన్స్తోనే యూజువల్గా మనం మేనేజ్ చేస్తాము. ఎవరు కూడా ఓన్లీ మోషన్స్ అవుతున్నాయి అనేది అంటే మలబద్ధకం ఉందని సర్జరీస్ చేయరు. యూజువల్గా 99% కంట్రోల్ చేయొచ్చు. అగైన్ ఇప్పుడు కూడా మనం మూల కారణాలనే ట్రీట్ చేయాలి. సో కారణం బట్టి కూడా మనం ఒకసారి డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని పర్టికులర్గా ఒక కండిషన్ ఉంటుందండి. అది పేగుకి సంబంధించిన ఎలర్జీ లాంటిది అనమాట. సో బ్లడ్ మోషన్స్ అవి అవుతూ ఉంటాయి పేషెంట్స్కి. సో అట్లాంటి కండిషన్స్లో కంట్రోల్ అవ్వట్లేదు. అందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి అనమాట. అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఒక రకం, క్రాన్స్ అనేది ఇంకొక రకం. సో పర్టికులర్గా అల్సరేటివ్ కొలైటిస్లో మీకు బాగా మోషన్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి, నెలల తరబడి అవుతున్నాయి, మనం డయాగ్నోస్ చేసాము, మాత్రలు పెట్టాము తగ్గలేదు, స్టెరాయిడ్స్ పెట్టాము తగ్గలేదు. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త ఇంజెక్షన్స్ వచ్చినాయి, బయాలజికల్ సెంటర్ అనమాట. లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే సూపర్గా వర్క్ చేస్తుంది. అవి ఇచ్చాము, అవి కూడా ట్రై చేసినా కూడా తగ్గలేదు. బట్ పేషెంట్ కంటిన్యూస్గా బ్లడ్ పోతుంది ప్రతిరోజు, టు డూ సంథింగ్ అన్నప్పుడు రేర్ కేసెస్లో దెన్ దే డెఫినెట్లీ వారంటే సర్జరీ అనమాట. ఖచ్చితంగా సర్జరీ చేసి ప్రతి కట్ చేసి తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా తప్పితే మామూలుగా ఈ ఐబిఎస్లో మోషన్స్ కానీ, ఐబిఎస్లో కాన్స్టిపేషన్ కానీ, లేదంటే మామూలుగా వేరే కారణాల వల్ల మలబద్ధకం ఉన్నా కానీ మెడిసిన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అని బయోఫీడ్బ్యాక్ థెరపీ అని ఉంటుంది. పర్టికులర్గా మలబద్ధకం కండిషన్స్ కానీ అసలు మలబద్ధకం ఎందుకు వస్తుంది, మోషన్ వెళ్ళే విధానంలో అయినా తప్పు ఉందా, అట్లాంటి వాటికి కొంచెం ట్రైనింగ్ ఇస్తాం మనం పేషెంట్స్కి. మ్యానువల్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక స్పెషల్ టెస్ట్ అనమాట. అది ప్రెషర్ అది చూస్తాం, మలద్వారం దగ్గర ప్రెషర్ ఎంత ఉంది, ఎందుకు, ఏమవుతుంది, నిజంగా ఆ ఫోర్స్ క్రియేట్ చేస్తున్నారా లేదా మోషన్ పాస్ చేయడానికి, ఏమైనా తప్పుగా చేస్తే దాన్ని మనం రెక్టిఫై చేయడం, అట్లాంటి ట్రైనింగ్ ఇవ్వడం, అట్లాంటి వాటితోనే మాక్సిమం 99% మేనేజ్ చేయొచ్చు. వెరీ రేర్లీ విల్ గో ఫర్ సర్జరీ. ఓకే, రేర్ కేసెస్లో మాత్రమే నార్మల్గా అయితే మెడిసిన్తో క్యూర్ అవుతుంది. డాక్టర్ గారు చెప్పండి, ఈ ఫ్యాటీ లివర్, హెపటైటిస్, ఈ ప్యాంక్రియాటిస్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఇవి మెడిసిన్తో క్యూర్ అవుతాయా ఇవి కూడా, లేదనుకుంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందా? సో 1 by 1 చెప్పాలంటే అండి, ఫస్ట్ ఫ్యాటీ లివర్. సో యూజువల్గా ఫ్యాటీ లివర్ మనం మెడిసిన్స్తోనే కంట్రోల్ చేస్తామండి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ మన దగ్గర రాకుండా, వారు తెలిసినా కూడా టాబ్లెట్స్ తీసుకోకుండా అట్లానే నెగ్లెక్ట్ చేస్తే ఒక 8-10 సంవత్సరాల తర్వాత తన లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత, లివర్ పాడైపోయింది కాబట్టి సమస్యలతో మన దగ్గరికి వస్తే కనుక టాబ్లెట్స్తో కొన్ని రోజులు మనం మేనేజ్ చేయొచ్చు. బట్ అప్పటికీ కూడా తగ్గట్లేదు, ఇంకా వర్సన్ అవుతున్నారు, పేషెంట్ బ్యాడ్ అయిపోతున్నారంటే ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్ అంటే ఫ్యాటీ లివర్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గకుండా ఇబ్బంది పడితే అట్లాంటి స్టేజ్లో వస్తే. అండ్ సెకండ్ వచ్చేసి హెపటైటిస్ అండి. హెపటైటిస్ కూడా యూజువల్గా 99% మెడిసిన్స్తోనే మనం మేనేజ్ చేయొచ్చు. వైరల్ హెపటైటిస్ అవ్వచ్చు, ఆల్కహాలిక్ హెపటైటిస్ అవ్వచ్చు ఏదైనా. బట్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే బాగా తీవ్రత బాగా ఎక్కువగా ఉండి, అంటే ఎంత ఎక్స్టెంట్కి వెళ్తుందంటే లివర్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ మనం ఎగ్జామ్ ఎప్పుడైతే మన ఆన్సర్ రాకపోతే ఫెయిల్ అవుతాం, అట్లానే లివర్ చేయాల్సిన పనులు తను చేయకపోతే దాని లివర్ ఫెయిల్ ఉంటుంది. సో లివర్ తన పని తను చేయలేకపోయేంత వీక్ అయిపోతే కనుక అప్పుడు కూడా ఖచ్చితంగా మనం మెడిసిన్స్ కూడా ట్రై చేసి ఇనిషియల్గా, అప్పటికి కూడా మనకి రెస్పాన్స్ రావట్లేదు అంటే ఎర్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ఆప్షన్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం పడుతుంది. కమింగ్ టు థర్డ్ పాయింట్, ప్యాంక్రటైటిస్. సో ప్యాంక్రటైటిస్లో కూడా ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజెస్లో మెడికల్ మేనేజ్మెంట్ ఈజ్ ద వే. సో నేను చెప్పినట్టుగా హార్ట్ అటాక్కి ఫస్ట్ 6 hours 8 hours అంతే ఎట్లా ఇంపార్టెంటో, సో ప్యాంక్రటైటిస్కి ఫస్ట్ 24 hours ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆ టైంలో పేషెంట్ రాగలిగితే కనుక మనం ఇమీడియట్గా ప్రాంప్ట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే మనం యూజువల్గా సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ మన పేషెంట్ లేట్గా వచ్చిన పేషెంట్ బాగా సివియర్ ప్యాంక్రటైటిస్ వచ్చి కొన్ని కాంప్లికేషన్స్, అంటే ప్యాంక్రియాస్ తయారు చేసిన జ్యూస్ అనేది పేగులోకి వెళ్ళకుండా బయటికి లీక్ అయిపోతూ ఉంటుంది. సో అది ఒక వాటర్ బెలూన్లో తయారయ్యి దాంట్లోకి ఇన్ఫెక్షన్స్ చేయడం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటివి కూడా యూజువల్గా ఫస్ట్ మంత్లో అయితే మనం మెడిసిన్స్తోనే ట్రై చేయొచ్చు. ఆర్ సమ్ టైమ్స్ 3rd week అయింది ఇంకా తగ్గట్లేదు, అవి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తానంటే మనం ఎండోస్కోపిక్గా కూడా దాన్ని ట్రీట్ చేయొచ్చు.
అంటే వితౌట్ సర్జరీ ఎండోస్కోపిక్గా నోటి ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ స్పెషల్ మిషన్ వాడి ఏదైతే వాటర్ బెలూన్ తయారైందో దాన్ని మనం క్లియర్ చేసేయచ్చు. కడుపు నుంచి ఆ నీటి బుడగ లోపలికి ఒక స్టెంట్ పాస్ చేసి దాని ద్వారా మనం ఆ నీటి బుడగ మొత్తం ఖాళీ చేసేయచ్చు. సో అట్లాగా, లేదంటే ప్యాంక్రియాస్ లోపల స్టెంట్స్ పెట్టడం కానీ, ఒకసారి ప్యాంక్రియాస్ చూసి బయటకి ఎటో లీక్ అయిపోకుండా పేగులోకి వచ్చేటట్టుగా ఒక ప్లాస్టిక్ స్టెంట్స్ పెట్టడం కానీ ఎండోస్కోపిక్గా. సో ఇట్లాంటివన్నీ కూడా చేసి మనం మెడికల్గానే మేనేజ్ చేయొచ్చు. అంటే మెడికల్గా ఇన్ ద సెన్స్ మెడిసిన్స్తో పాటు ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ చేసి మేనేజ్ చేయొచ్చు. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనం ఇలాంటివి ఎన్ని ట్రై చేసినా ఎంత సివియర్గా కేసెస్ అంటే ఎంత సివియర్ అయిపోతారంటే ప్యాంక్రియాస్ మొత్తం కుళ్ళిపోయి అదంతా బాగా చిక్కగా బాగా థిక్గా అయిపోయినప్పుడు, బట్ సాలిడ్ పార్టికల్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎండోస్కోపిక్గా చేయడం అనేది ఇంపాసిబుల్. సో సాలిడ్గా బాగా గట్టిగా, ఇప్పుడు ఏదైనా సరే మీకు స్టెంట్ ద్వారా మనం క్లియర్ చేయాలంటే కొంచెం పల్చగా ఉండాలి, లిక్విడ్గా ఉండాలి ఫ్లో అవ్వడానికి. ఇప్పుడు ఫ్లో అవ్వే పరిస్థితి కూడా లేకుండా వాటిపై గట్టిగా అయిపోయినప్పుడు అండ్ దాంట్లో ఇన్ఫెక్షన్స్ అది చేయకపోయినప్పుడు ఖచ్చితంగా మనం సర్జరీ గురించి ఆలోచించాలి. ఓకే. సో ఫస్ట్ అండి, లాంగ్ టర్మ్ డెఫినెట్లీ అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సార్ ఏదైతే హెపటైటిస్ చెప్పారు దాన్ని ఫల్మినెంట్ హెపటైటిస్ అంటారు. దట్ ఈస్ ఆల్సో అన్ ఇండికేషన్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కల్లా ప్యాంక్రియాటైటిస్. మనం ఫస్ట్ చూసుకోవాలి అసలు ఏ ప్యాంక్రియాటైటిస్కి మనం ఆపరేషన్ చేస్తున్నాం. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి దానికి ఉండే ఆపరేషన్ వేరు. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ మెల్లిగా పనిచేయడం మానేసి, సో అక్యూట్ అంటే ప్యాంక్రియాస్ కుళ్ళిపోయింది అంటే ఒకసారి గట్టిగా దెబ్బ తగిలింది అని అక్యూట్ అంటారు. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే స్లోగా మళ్ళీ దెబ్బ తగులుతుంది, దాన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. అంటే అది మెల్లిగా ప్యాంక్రియాస్ పనిచేయడం మానేసి దాంట్లో రాళ్ళు ఉంటాయి, దానికి మెల్లిగా క్యాన్సర్గా మారుతుంది. సో దీనికి ఉండే ఆపరేషన్స్ వేరు, దీనికి ఉండే ఆపరేషన్స్ వేరు. సో అలాగని మళ్ళీ ప్రతి మనిషిలో అసలు ఫస్ట్ ఆపరేషన్ చేయాలా లేదా అన్నది చూసుకోవాలి. రెండోది, ఆపరేషన్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అదే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో మనకి 7 రకాల ఆపరేషన్స్ ఉంటాయి. సో మనం ఆ పేషెంట్కి ఏం ఆపరేషన్ చేస్తున్నాం అన్నది కూడా డిసైడ్ చేయాలి. ఓకే. అండ్ కమింగ్ ఆన్ టు ఇన్ జనరల్ సినేరియో, హెచ్పివి అంటే లివర్ అండ్ ప్యాంక్రియాస్ తాలూకా జబ్బులు అన్నవి ఒక మనిషి చూసి ఎస్ నేను ఇది చేసేస్తాను, నో ఇది చేయకూడదు అన్నది డిసైడ్ చేయడం అన్నది చాలా కష్టం. అందుకనే దీన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ అంటారు. అంటే ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్. అంటే సార్ నేను ఇద్దరిని చూసి, పేషెంట్ని చూసి, దాని తర్వాత స్కాన్స్ చూసి, అది మళ్ళీ మా రేడియాలజిస్ట్ ఎవరైతే స్కాన్స్ చూసారో వాళ్ళతో మాట్లాడి ఎట్నుంచి ఎటు వెళ్తే పేషెంట్కి ఎట్నుంచి ఎటు సర్జరీ చేయాలి, లేకపోతే ఎట్నుంచి ఎటు ఎండోస్కోపీ చేయాలి, లేదు పేషెంట్కి కొన్నిసార్లు 2 ఎండోస్కోపీ సర్జరీ 2 పడతాయా, కొన్నిసార్లు పేషెంట్కి ఈవెన్ ట్యూబ్ కూడా వేయాల్సి వస్తుంది, అది మా రేడియాలజిస్ట్ చేస్తారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు. సో అలాగా అందరివి కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఆ పేషెంట్కి ఏది బెస్ట్ అనుకున్నామో అది చేస్తాం. సో దట్ ఈస్ వై దీస్ కేసెస్ యాజ్ సచ్ ఆర్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఓకే. సో అందుకే ఈ కేసెస్ అనేది యూజువల్గా ఒక పెద్ద హాస్పిటల్ వేర్ అందరూ అవైలబుల్గా ఉండాలంట. ఒక సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉండాలి, మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉండాలి, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఉండాలి. సో ఇట్లాంటి ఒక పెద్ద సెటప్లో ఉంచితేనే పేషెంట్కి బాగా సేఫ్ అన్నమాట. అందరూ ఒక్కటే ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది అసలు. ఏ ఇంటర్వెన్షన్ కావాలన్నా వెంటనే వీ కెన్ డిస్కస్ అండ్ డూ అన్నమాట. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ లేని సెంటర్లో పెడితే బాగా వాళ్ళు లేట్ అంటే అక్కడ ఏ డాక్టర్ ఉన్నారో ఆ ప్రొసీజర్ చేయగలరు. అవును అంతే కాబట్టి సో ఎండిటి టీమ్స్ అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అన్నది ఇట్ ఈస్ వెరీ వెరీ, అదే ఈ రోజుల్లో మనకి ఎంతైతే కాంప్లెక్స్ డిజీజెస్ కూడా చాలా కాంప్లెక్స్ అవుతున్నాయి, ఎందుకంటే మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. సో అందుకని ఇట్ ఈస్ బెటర్ వి పుట్ ఇట్ ఇన్ ద టీమ్, వి పుట్ ఇట్ ఫర్ డిస్కషన్ అండ్ దెన్ ఆ పేషెంట్కి కావాల్సిన ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. అదే మేడం, అయితే ఇప్పుడు ఈ గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చా లేదంటే డైరెక్ట్గా సర్జరీ బెటర్ అంటారా? ఇది డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ స్టోన్ అండి. యూజువల్గా 5 mm మించి ఒక స్టోన్ ఉంది అంటే మాత్రం అది మనకి ఇంకా మెడిసిన్స్తో కరగదు, సర్జరీకి వెళ్ళాల్సిందే. లేకపోతే పేషెంట్కి క్లాసిక్ నొప్పి వస్తుంది రైట్ సైడ్, ఏదైతే బ్యాక్కి రేడియేట్ అవుతూ ఉంటుంది, అప్పుడు అది గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల పెయిన్. సో డెఫినెట్గా సర్జరీ చేయాల్సిందే. అండ్ ఆల్సో ద సెకండ్ రీజన్ ఇస్ స్టోన్స్ ఎక్కువ రోజులు గాల్ బ్లాడర్లో ఉండిపోయినా అది గాల్ బ్లాడర్ క్యాన్సర్కి కారకం అవుతుంది. సో ఈవెన్ లాంగ్ టర్మ్గా స్టోన్స్ ఉండడం అన్నది కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ సేఫ్.
ఓకే, అంటే ఇవి మనం బయటన ఎక్కువ వింటాం కదా, వాటర్ ఎక్కువ తాగితే ఆటోమేటిక్ గా కరుగుతాయి అంటే అది కిడ్నీ స్టోన్స్ అండి. దీనికి దానికి సంబంధం ఏమి ఉండదు ఇంకా. అచ్చా అచ్చా. సో పెయిన్ వస్తున్నప్పుడు కంపల్సరీగా మనం డాక్టర్ ని మీరు సంప్రదించాల్సిందే. కన్సల్ట్ చేయాల్సిందే. అండ్ పెద్ద పెద్ద స్టోన్స్ ఉండి మీకు నొప్పి కూడా తక్కువ ఉందంటే యూజువల్గా అది ఎప్పుడో ఒకసారి మీకు నొప్పి క్రియేట్ చేస్తుంది అండ్ సర్జరీ అయితే పడుతుంది కంపల్సరీ. మెడిసిన్స్ అయితే ఇది మనం చేయలేము, మెడిసిన్స్ సైజుని బట్టి. సైజ్ బట్టి. ఓకే ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఇంత డిస్కషన్ మెయిన్ అంతా కూడా ఫుడ్, ఎక్కువ హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఏదైనా కూడా మనం ఆపగలం. హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఎర్లీ స్క్రీనింగ్స్ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల సర్జరీస్ వరకు వెళ్ళకుండా, లేదంటే మెడిసిన్స్ తోటే మనం ఏదైనా క్యూర్ చేసుకోవచ్చు అంటారా ఈ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి? 100% అండి. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగానే ఎర్లీ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా అంటే మన కంట్రీలో మన గవర్నమెంట్ స్కీమ్స్లో లేదు, కానీ మన వెస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే యూఎస్ కానీ, లేదంటే ఈస్టర్న్ కంట్రీస్ జపాన్ ఆర్ ఈవెన్ చైనాలో వాటిలో కూడా వాళ్ళకి ఏంటంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే మోర్ దాన్ 50 years దాటిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అంటే పర్టికులర్గా మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ అనేది ప్రతి ఇండివిజువల్కి రికమెండ్ చేసింది వాళ్ళు గవర్నమెంట్. ఎందుకంటే మీకు మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఈ క్యాన్సర్స్ కానివ్వండి, లేదంటే చిన్న చిన్న క్యాన్సర్లు కానివ్వండి, లేదంటే అల్సర్స్ కానివ్వండి, స్టార్టింగ్ స్టేజెస్లో పెద్ద సింటమ్స్ ఏమి ఉండవు, వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు. మన నార్మల్ మెంటాలిటీ, మనకి ఇబ్బంది ఉంటేనే మనం వెళ్తాం ఎక్కడికైనా హాస్పిటల్కి, ఏదైనా అవసరం ఉంటేనే కొంటాం. సో అట్లాగే ఇబ్బంది లేదు కదా అని లోపల ఉన్న ప్రాబ్లమ్ని మనం తెలియకుండానే నెగ్లెక్ట్ చేస్తాం. సో స్క్రీనింగ్ చేయడం వల్ల ఏదైనా ఉన్నా కూడా ఎర్లీగా మనం దాన్ని గుర్తించడం వల్ల స్థాయిలో ఉన్నప్పుడే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే మీకు చెప్పినట్టు ఈవెన్ దో క్యాన్సర్ వచ్చేసినా కూడా స్టార్టింగ్ చేస్తుంటే ఎండోస్కోపీ కింద కట్ చేసి తీసేయచ్చు. సో అట్లా ఇవేనా అల్సర్ ఉంది వెంటనే మందులు ఇస్తే అది మళ్ళీ అది కన్నం పడేదాకా వెళ్ళదు, అండ్ దాని నుంచి బ్లీడింగ్ అయ్యేదాకా వెళ్ళదు. సో అలాగా స్క్రీనింగ్ చేయడం వల్ల చాలా మటుకు క్యాన్సర్స్ కానీ ముందుగానే స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించి, పాలిప్స్ అంటారు అంటే కణితులు ఉంటాయి కొన్ని, అవి ఆ స్టేజ్లో ఆ రోజుకే అవి క్యాన్సర్ కాదు కానీ వితిన్ 2-3 years క్యాన్సర్గా మారిపోతుంది. కణితులు క్యాన్సర్ కింద మారే ఉంటాయి అన్నమాట. సో దాన్ని పాలిప్స్ అంటారు. సో అట్లాంటివి కూడా మన స్క్రీనింగ్ ద్వారా, ఎందుకంటే అది ఉండడం వల్ల ఏం లక్షణాలు ఏమి ఉండవు, పేషెంట్కి ఇబ్బంది నొప్పిగానే ఉండదు అసలు, చేయడం వల్ల తెలుస్తుంది. సో అలాగే ప్రతి ఒక్కరు ప్రతి టెస్ట్ చేయించుకోవాలంటే కాదండి, దాని పర్టికులర్ కొన్ని పాయింట్స్ మేము చూస్తున్నాం, దాన్ని బట్టి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ మోర్ దెన్ 50 years ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తాం. లేదా ఫ్యామిలీ హిస్టరీ, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలు కానీ ఎవరికైనా పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ అడ్వైస్ చేస్తాం. రొటీన్ టెస్ట్లో ఏదో జ్వరం గురించి దేని గురించి చేసిన టెస్ట్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తాం. అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, అంటే ఎందుకో తెలియదు వాళ్ళు సరిగ్గా తింటున్నా కూడా బరువు తగ్గిపోతున్నారు మనిషి, 10 kgs 8 kgs తగ్గిపోయి పాడైపోతున్నారు మనిషి, చూడగానే తెలిసిపోతుంది, సన్నబడిపోతున్నారు, బట్టలన్నీ లూజ్ అయిపోతున్నాయి, ఖచ్చితంగా టెస్ట్ చేసి చూడాలి. ఆకలి అయిపోవడం అన్ఎక్స్ప్లెయిన్, అంటే ఏమీ రీజన్ లేకుండానే సరిగ్గా ఫుడ్ తగ్గించారండి, బాగా ఈ మధ్య తినట్లేదు, ఇట్లాంటి వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గ్యాస్ట్రిక్ విషయమే తీసుకోండి, మందులు వాడినా తగ్గట్లేదు. సో ఖచ్చితంగా మనం తగ్గించాలంటే ట్రీట్మెంట్ మార్చాలి. ఏ ట్రీట్మెంట్ మార్చాలి, లోపల ఏం లేదంటే ఖచ్చితంగా మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. సో ఇట్లాంటివి అనమాట. పెద్దవాళ్ళకి, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి, మెడిసిన్స్కి నార్మల్ రొటీన్ మెడిసిన్స్కి తగ్గని వాళ్ళకి ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది చేసి చూసుకోవాలి. ఓకే ఓకే ఫైనల్గా డాక్టర్, ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఫీల్డ్లో కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి, పేషెంట్స్ తెలుసుకోవాల్సినవి ఏంటి? సో ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. సో బేసిక్లీ ఇప్పుడు గ్యాస్ట్రో అనగానే అందరికీ ఎండోస్కోపీ లేదా కొలోనోస్కోపీ అంతే అనుకుంటారు, బట్ అది చాలా చాలా తక్కువ అండి, దానికి మించింది చాలా ఉంది అనమాట. సో బేసిక్లీ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చినాయి అనమాట. గత 10 సంవత్సరాలు చూస్తే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్ అనేది ట్రమెండస్గా మారిపోయింది. 10 సంవత్సరాల ముందు కదా, ఈ 10 సంవత్సరాల్లో లాట్ ఆఫ్ టెక్నాలజీ కమ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట. సో పర్టికులర్గా ఈఆర్సీపీ అని అంటాం అంటే అది ఎండోస్కోప్ లానే ఉంటుంది, బట్ డిఫరెంట్ మెషిన్. దాని ద్వారా మనం పిత్తనాళంలో రాళ్ళు అవి ఉంటాయి అనమాట, దాన్ని మనం క్లియర్ చేయొచ్చు ఎండోస్కోపీ ద్వారానే, సర్జరీ లేకుండా. ఒకప్పుడు ఇది లేనప్పుడు ఆ పిత్తనాళంలో రాయి తీయడం కూడా సర్జరీ ద్వారానే చేసేవాళ్ళు అనమాట. అదంటే గ్యాల్బెటర్ సర్జరీతో పాటు అది కూడా చేసేవాళ్ళు అనమాట. అది కొంచెం పెద్ద సర్జరీ అయ్యేది, కాంప్లికేషన్స్ రిస్క్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ కన్నా. సో అవి మనం ఎండోస్కోపీ ఈఆర్సీపీ ద్వారానే మనం నోటి ద్వారానే వెళ్ళి పిత్తనాళంలో రాయి తీయడము, అవి క్లీన్ చేయడం లాంటివి చేయొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిత్తనాళానికి సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దానివల్ల జాండీస్ వచ్చిందనుకోండి, జాండీస్ తగ్గించడానికి కూడా ఈఆర్సీపీ ద్వారా, ఎండోస్కోపీ ద్వారానే లోపల ప్లాస్టిక్ కానీ మెటల్ కానీ స్టెంట్స్ అవి పెట్టి జాండీస్ని తగ్గించవచ్చు. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అన్నమాట, అంత ఈజీగా రావు. సో దానికి ఏంటంటే దానికి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందన్నమాట. అంటే కొలాంజోస్కోపీ అంటారు, అంటే ఎండోస్కోప్లోనే ఇంకో ఎండోస్కోప్ వెళ్తుంది, ఓకే, బేబీ స్కోప్ అన్నమాట.
చిన్న స్కోప్. సో ఆ స్కోప్ తో విత్తనాల లోపల కూడా మనం వెళ్ళి చూడొచ్చు లోపల ఏం జరుగుతుంది, అంటే లివర్ లోపలికి వెళ్ళి చూడొచ్చు యాక్చువల్లీ. సో ఆ లోపల డైరెక్ట్ గా రాయిని మనం లేజర్ వాడి దాన్ని ముక్కలు చేసేయచ్చు, పౌడర్ చేసేసి అప్పుడు క్లీన్ చేస్తాం. సో అదొక లేటెస్ట్ టెక్నాలజీ. ద సేమ్ వే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, మనం నార్మల్ అల్ట్రాసౌండ్ మిషన్ ఎండోస్కోపిక్ కలిపి ఉంటుంది. దాని ద్వారా మనం లోపల నుంచి అవయవాలకి దగ్గరగా వెళ్ళి జూమ్ లో స్క్రీన్ చేయొచ్చు. అంటే అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి సిటీ ఎంఆర్ఐ కూడా చిన్న విషయాలు పిక్ చేయగలరు, చాలా చిన్న స్టోన్స్ మిస్ అవుతాయి, అట్లాంటివి కూడా అది పిక్ చేయగలరు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్ గా ఇన్ ఫైన్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి మనం. దాని ద్వారా మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేగు లోపల ఉంటాం మనం ఎండోస్కోప్తో, కానీ పేగు బయట ఉన్న సమస్యలు కూడా గుర్తించవచ్చు. అండ్ అక్కడ నుంచి ఏమైనా బయాప్సీలు తీయడం కానీ, లేదంటే అక్కడ చీమ్ ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేయడం కానీ, స్టెంటిల్ పెట్టడం లాంటివన్నీ కూడా చేయొచ్చు. ద సేమ్ వే ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అంటాం. అంటే అక్కడ లేని స్పేస్ ని క్రియేట్ చేసుకొని సర్జరీస్ చేయడం అండి, ఎండోస్కోపీ ద్వారానే సర్జరీస్ చేయడం. అంటే ఇలాంటి కణితులు లాంటివి ఉంటాయి కదా, అవి స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం ఎండోస్కోపీ కానీ కట్ చేసి తీసే విధానాన్ని మనం థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అంటాం. లేదంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి అనమాట, ఎకలేషియా కార్డియా అంటారు. అంటే మన పేగులో కూడా కండ ఉంటుంది అనమాట, ఒకసారి కొంతమందికి ఆ కండ బాగా ఉబ్బిపోతుంది అనమాట. అది సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ వే ఎండోస్కోపిక్ గా కూడా మనం నోటి ద్వారానే వెళ్ళి ఆ కండని కట్ చేసే విధానం కానీ. సో ఇవన్నీ బాగా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యి బాగా ట్రెండింగ్లో ఉన్న ప్రొసీజర్స్ అనమాట, లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ. సో దీని ద్వారా ఏం లేదండి, బేసిక్లీ ఇవన్నీ ఏదో మీరు చేసేయాలని ప్రూవ్ చేయడం కాదు, కానీ వాట్ ఎవర్ ఈ టెక్నాలజీని వాడి మీరు గివింగ్ బెటర్ కేర్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ ఫర్ ద బెటర్మెంట్ అండ్ బెటర్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్స్ అంతే. సో ఇంత ట్రెమెండస్ వర్క్స్ అనేది మా ఫీల్డ్లో జరుగుతున్నాయి. అంటే ఎలాగా ఇంకా తక్కువ టైంలో ఎక్కువ పెయిన్లెస్ గా అయ్యేవి ఇవన్నీ కూడా. ఎర్లీ డిశ్చార్జ్, లో కాంప్లికేషన్స్, లో కాస్ట్. ఓకే థ్యాంక్ యూ డాక్టర్. ఇద్దరు కూడా చాలా చక్కగా అందరికీ కామన్ గా ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ గా చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అసలు అంటే మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ అండ్ క్లియర్ అని అనుకుంటాం, కానీ రెగ్యులర్ చెకప్స్ వల్ల, రెగ్యులర్ గా ఎర్లీ స్క్రీనింగ్ వల్ల ఎంత మనం నెక్స్ట్ 4th స్టేజ్ కి 3rd స్టేజ్ కి వెళ్లకుండానే చిన్న వాటికి కూడా మనం ఎందుకు లైట్ తీసుకునే వాటిని కూడా డాక్టర్ని ఒక్కసారి సరైన డాక్టర్స్ ని మనం కన్సల్ట్ చేసినట్టయితే మన ప్రాబ్లం ఏంటి ఓన్లీ మెడిసిన్స్ తోటే మనం క్యూర్ చేసుకునే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, హెల్తీ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు వీడి హెల్త్.